सप्त अष्टौ नव दश एकादश द्वादश द्वादशाभ्यन्तरसूत्रा सप्तमे अग्ने सप्तमे शिवा सप्तमे सप्तधाम प्रियाणे सप्तहोत्रा सप्तभाग्यो अग्निवंदनमध्यस्यं ध्यायेत विघ्नपतिं हरिं स्वस्तिं श्री बांधव शुद्धो नम कुशलवानंद ओम आयुष्यं आरोग्यं देहिने भद्रवाहन श्रियं देहिने भद्रवाहन ओम नमः अदर कुशलवायु भूमि ताकि नमस्कार చేసుకోండి जय श्री राम जय श्री కార్యక్రమం అయిపోయింది. హోమం అయిపోయిందంటే అందరికీ కూడా హోమం పడితే తర్వాత పెడతారు. పర్జన్యం ఎవరి గురించి రావచ్చు. ఇప్పుడు అసలు కార్యక్రమం కానీ ఆపురణ కావాలనేటువంటి ఉద్దేశంతో హిందూ ధర్మం గురించి శ్రీరాముని మధ్య నడుచుకొని గట్టి అనాలి. నోరున్న వాళ్ళందరూ అనొచ్చు. నోట్లో బెల్లం గడ్డలు ఉన్న వాళ్ళు మాత్రం అనకండి. జై శ్రీరామ్ పైకెత్తాలి, లేకపోతే చేనప్పులు వస్తాయి. ఎత్తిన వాళ్ళకు చేనప్పులు వస్తాయి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక మీరు కార్యక్రమాలు పూజ్యశ్రీ శ్రీ శ్రోత సభకు చెప్పేసి మిగతా आरोग्य
కార్యక్రమాలు చేసింది ఆర్ఎస్ఎస్. ఒరిస్సాలో కరువు వచ్చినప్పుడు, ఒరిస్సా లోపల తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దగ్గర సేవ చేసి రక్షించింది ఆర్ఎస్ఎస్. కరోనా సమయం లోపల ఏ దేశం వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా వాళ్ళందరికీ భోజన సదుపాయం కలిగించింది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ హనుమంతుడు చేసిన అంతే. హనుమాన్ చాలీసా చదివితే 8 గుణాలు వస్తాయి, ఆర్ఎస్ఎస్ శాఖ వస్తే కూడా 8 గుణాలు వస్తాయి. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, చెడైతే ఎత్ర అంట. డాక్టర్లు చెప్పేది నడిస్తే రోజు 4 కిలోమీటర్లు మీకు ఎంత ఆరోగ్యం ఉంటుందో, గంట సేపు బండి వేసేలా అంత ఆరోగ్యం ఉంటుంది. మాకు తెలకలేస్తలేదు, నడుపుతుంది. అదే నడుస్తాను దుల్లిలో నడుస్తూ ఉంటే రోడ్డు పంట గుడి లోపల కర్పూరం హారతి వెలిగించిన తర్వాత బయలు వస్తుంది కాబట్టి మీకు ఆరోగ్యం పెరుగుతుంది. ఆ దుమ్మును నుంచి అనారోగ్య పాలయ్యే బదులు ఈ మంచి గాలి పీల్చి ఆరోగ్యవంతుని కమ్మని చెప్తున్నాం. అరే హిందూ ధర్మం చెప్పింది ఏంటంటే కష్టపడి ఆరోగ్యంగా ఉండరా బాబు అని చెప్పింది. మనం ఖర్చు పెట్టి అనారోగ్యం పెట్టుకుంటున్నాం. ఈ కొడుకులందరూ బిడ్డలందరూ ఉంటా అక్కడ ఇస్తూ తింటారు. కాబట్టి హిందూ ధర్మంలో మనం తినే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని చెట్టు. హిందూ ధర్మంలో చేసే పనులన్నీ కూడా ఆరోగ్యాన్ని చెట్టు. కాబట్టి నేను బయట చెప్పాను హిందూ చాలా చక్కగా ఉంటారు. సామాజిక స్థితి కూడా ముందుకు ఉండాలి. చాలా చక్కటి ప్రవేశం చేశారు. జై భారత్, జై భారత్. మన సంస్కృతిని కాపాడడం కోసం, సమాజాన్ని చైతన్యం చేయడం కోసం, ఈ సమాజంలో ప్రతి మనిషి కూడా మరి సంస్కృతి నేర్చుకొని మరి తోటి వారి పట్ల మంచి భావనతోటి అందరూ ఒకటే అనే భావనతోటి కలిసిమెలిసి జీవించడానికి ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసమే ఇవాళ దేశవ్యాప్తంగా మన హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా హిందూ సమాజాన్ని చైతన్యం చేసే కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు హుస్నాబాద్లో మనం కాంగ్రెస్ ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ధర్మ కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం ఎవరైతే పనిచేస్తారో
వారు మాత్రమే హిందువులు అవుతారు. ఈ సమాజ హితం కోసం పనిచేసే వారు ప్రతి ఒక్కరు హిందువులు అవుతారు. హిందూ మతంలో ఉండి సమాజాన్ని దోసుకునేవారు మాత్రం ఏనాడు కూడా హిందువు కాడు. అది ఏ వ్యాపారవేత్త కావచ్చు, ఏ రాజకీయవేత్త కావచ్చు, ఈ సమాజంలో ఏర్పడిన వ్యక్తి అయినా ఈ సమాజంలో ఉన్న వ్యక్తులను హామీస్తూ జై భారత్ జై హింద్. మనలందరినీ ఒక్కటి చేసని వాళ్ళు ఎంతో వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారండి. ఇందులో మాతృమూర్తులు చాలా మంది ఉన్నారండి. సభని జయప్రదం చేస్తూ మాతృమూర్తులండి. వాళ్ళందరికీ అలాగే సనాతన ధర్మాన్ని నిలబడడానికి కూడా మాతృమూర్తులే ముందుకు ఉన్నారండి. చాలా మంది అనుకుంటారండి ఏమేమి మార్చడం భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని మార్చేస్తే ఏముంటుంది, మనం ఎక్కడికి వెళ్ళి పుస్తకాలు ఇవ్వక్కర్లేదు, ఏమీ మార్చుకోలేదు. ముందు మన ఇంటిని మార్చుకోండి, ప్రతి గ్రూప్లే తన ఇల్లు మార్చుకోండి. ఆ గ్రూప్కి చెప్పినప్పుడు శివాజీ ఎంత వాడయ్యాడండి, విద్యపై ఆవిడ ప్రోత్సాహం వల్లే కదండి. అలాగే మన పిల్లలకి మన సనాతన ధర్మం గురించి చెప్పుకుంటే అండి మన ప్రతి ఇల్లు బాగుపడండి. దేశం ప్రతి ఇంట్లోనే ఒక సనాతన ధర్మం ప్రచురినప్పుడు మన ఇంటిని ఇప్పుడు ఉందండి, దేశం ఉందండి,
హైదరం అధ్యాపకత్వంలో కూడా ఉంది. మాస్టర్ తప్ప చూస్తున్నారు. వీళ్ళంతా నా పిల్లలు అనేటువంటి తత్వం ఆ మాతృత్వంలో ఉంది, అధ్యాపకత్వంలో ఉంది. తల్లిలో అందరూ ఉంటారు. అసందర్భమైన మాట చెప్తాను నేను. ఒక ఆయన ఏదో అవసరం నిమిత్తానండి వాళ్ళ ఆవిడ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పెట్టడం పెట్టి ఆయన చేయగలిపాడు. ఎవరెవరి ప్రస్తుతం కారణం చెప్తాను. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంట్లో వంట తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టడం పెట్టారు. ఆవిడకి ఏం తెలుసు అన్నారు. ఆ సందర్భం ఏమైనా వ్యక్తులు ఎవరైనా ఆవిడ అందరూ వెళ్ళి చుట్టుముట్టేశారు. అందరూ ఇలా అన్నారు నేను సమాధానం ఏ వంట చేసుకునేవాడు ముఖ్యమంత్రి పెట్టడం ముఖ్యమవుతా అన్నారు. ఆవిడ చదువుకున్న 9 మంది పిల్లలు పెంచారు. అందరూ అలా ఉంటారు. రాత్రి తల్లి ఉంటాడు. రాత్రి ఎలా వచ్చేస్తుంది, ఎలా జరుగుతుందో ఆవిడ చూడాలి. ఎంత దసరా వేసుకుంటాడు. అన్నయ్య తగ్గేసాడు, జరిగేసింది, అక్కడ తొక్కేసింది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చెప్పాలి. ఆవిడ చెప్తూ ఉంటాడు. ఆవిడే టీచర్ ఉంటాడు. అన్ని తత్వాలు కలిసినటువంటి తత్వమే అమ్మ తత్వము. ఈ హైందవ తత్వం అన్నది ఎంత గొప్పది అన్నది ఈ అమ్మ తత్వం నుంచి వెళ్తాను. నేను నాకు ఇచ్చింది చాలా తక్కువ. మాట్లాడితే 3 గంటల దాకా మాట్లాడతాను. 3 గంటల అమ్మ లేకుండా అమ్మ అంటాం. అక్కడ కూడా అమ్మ. స్వామి వివేకానంద మనకు అందరికీ తెలుసు కదా. చికాగోలో ప్రవేశించిన తర్వాత ఆయన చాలా గొప్ప పేరు వచ్చేసింది. అమెరికా క్రేజ్ సెంటర్ చూసారా. వివేకానంద ఎక్కడ నుంచి చెప్పిన పేరు ఇలాంటి వాడు కాదు. ఎక్కడ వయసులో ఉన్నవాడు, ఉన్నవాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాడు, తెలివైన వాళ్ళు అందరూ వెళ్ళిపోయేవారు. ఆయన ఉపన్యాసాలు ఎంతో ఆసక్తిగా వెళ్ళేవారు. ఆయన ఉపన్యాసాలు అందరూ చెప్పేసి ఒక రోజు వెళ్ళిపోతున్నాడు. ఒక ఆ విదేశాలకు చెబుతూ చక్కటి అందగత్తాయి. బాగా డబ్బున్నాడు. వివేకానంద చాలా అందగా తెలియని వాళ్ళకి స్పర్ధుడు మేధావి. నీకులంటే పొరుగుతున్నాను చూడండి. అంటే ఆవిడ అభిప్రాయం ఆ దశలో తప్పు కాదేమో. వివేకానంద అదేవిధంగా గుర్తుందా లేదా మా భారతీయ చాలా గొప్పది. ఎలాంటి విషయం తేవాలేదు. నేను ముసలాడేం కాదు. ఆయన బతికింటే చాలా తక్కువ. ముసలాడు అనుకున్నానే ఆయన ఇప్పుడు సరస్మరణీయుడు. ఎందుకంటే ఎవరైనా ఉండగా చెప్పాడు కాబట్టి. చాలా చక్కటి కోరుకోరామ్మా. నువ్వు చాలా చక్కటి కోరుకోరావు. ఎవరికి కావాలి? నాగడి కొడుకు కావాలి కదా. ఎప్పటిదాకా ఆగడమా నాగడి కొడుకు కావస్తే ఇప్పుడే శాంక్షన్ చేస్తారా? నాగడి కొడుకు చేస్తారా? నేనే నీ కొడుకున్నా చెప్పారు. అది భారతీయత. అది అందరం పక్కన పెడితే ఈ దగ్గర కొనుక్కున్నటువంటి వహిస్తాను. అదే ఎక్కడ దగ్గర సాగిపోయేది ఉండదు. తప్పు లేదు, ఏం లేదు. మరి ఆటలు అంగడి వచ్చింది పోతే ఆలోచించాడు శ్రీరాముడు. ఇద్దరు చేసేది తప్పే. ఒక ఆయనలో పూర్వత్వం ఉంది. ఆయన లంగలో పొలాలు నాకు ప్రొటెక్ట్ చేసి ఎప్పటికైనా సమ్మేళనము హిందువులం అందరము ఏకతాటిగా ఉండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మనందరి బాధ్యత ఉంది. నెక్స్ట్ తరానికి కూడా ఆ సాంప్రదాయ పద్ధతులను కూడా అవలంబించే క్రమంలో యుక్త వయసు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఈ అంశాల పట్ల అవగాహన పెంచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఎప్పటి నుండో పొద్దుటి నుండి చాలా ఓపికగా ఉండి దేవుళ్ళని అది అందరినీ దర్శనం చేసుకోవడం జరిగింది. శివుడిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే గురువు గారు చెప్పిన హితబోధ కూడా చక్కగా వింటూ ఇక ముందు కూడా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది చాలా చక్కగా రాముడి గురించి కానీ, మహిళల శిస్తల గురించి కానీ, మాతృత్వం గురించి కానీ చాలా చక్కగా వారు వివరించారు. నాకు కూడా నేర్చుకునే క్రమం కూడా కల్పించడం అనేది జరిగింది. గురువారికి వందనాలు తెలియజేస్తూ